ఇప్పుడు నిర్మానుష్యమైనటువంటి ప్రదేశానికి వెళ్తున్నాము. నిన్ననే మేము నీలగిరి చెట్లు కొట్టడం జరిగింది. ఆ యొక్క నీలగిరి చెట్ల యొక్క కలప ఉంటుంది. ఆ కలపని తీసుకొని రావడానికి ఈరోజు మా బృందం అంతా వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత నిర్మానుష్యమైనటువంటి ప్రదేశానికి వెళ్తున్నామో. ఆ యొక్క కలపతో మన యొక్క వంట చిరుగ్గా వాటిని వాడడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఏ యొక్క ప్రదేశానికి వెళ్తున్నాము. చూడండి, అన్ని నీలగిరి చెట్లని కలప తీసుకురావడానికి మనం వెళ్తున్నాము. ఆ యొక్క ప్రదేశానికి చూడండి, ఎటు చూసిన నీలగిరి మొక్కలని. ఈ యొక్క ప్రదేశాల్లో వాటర్ కొరత ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క నీలగిరి చెట్లు అనేది వ్యవసాయదారులు వేసేస్తుంటారు. ఎందుకంటే మరొక ఆధారం లేక వేయడం జరుగుతుంది వీళ్ళు. వైపు చూశారు కదా, అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. మొత్తం చూశారు కదా, అంతా నిర్మానుష్యం. ఇదే మోపు. ఇలాంటి మోపులన్నీ కూడా మేము తీసుకువెళ్తుంటాము. అది ఈ విధంగా ఫ్రెండ్స్, మా నాన్నగారు కూడా వస్తున్నారు ఈ యొక్క మోపులను తీసుకువెళ్ళడానికి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ నిర్మానుష్యమైన ప్రదేశాల్లో ఈ చెట్లు తగిలేస్తుంటాయి మనకి. కానీ రైతులు తప్పదు, తమ యొక్క వంట కలప కోసం వీటిని తీసుకువెళ్తూ ఉంటారు. ఈ యొక్క మోపుల్ని ఈ విధంగా డంప్ చేసి ఈ యొక్క వ్యానపైకి ఎక్కించి ఈ యొక్క రైతులు తీసుకువెళ్ళడం జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క మోపుల్ని ఈ విధంగా డంప్ చేసి ఆ యొక్క వ్యాన్ పైన ఎక్కించుకొని ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం తోటలోకి వెళ్తున్నాం. చూడండి, అంత నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మా వాడు కూడా ఒక మోపు ఎత్తుకోండు, నేను కూడా ఎత్తుకోండు. కానీ వీడియో తీసిన వాడు నేనే కాబట్టి చూపించడానికి కావలేదు. ఈ విధంగా రైతులు తీసుకువెళ్తూ ఉంటారు. అక్కడ డంప్ చేసి ఆ యొక్క వచ్చినటువంటి వ్యాన్ పైకి వేస్తుంటారు. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ పొలంలోకి వచ్చాం. ఈ పొలంలో ఉన్నవన్నీ కూడా ఈ విధంగా తీసుకువెళ్తూ ఉంటారు. ఈ కలప కూడా అలాగే పట్టుకువెళ్ళి వంట చెరుగ్గా వాటిని వాడడం జరుగుతుంది. ఇదిగోండి, వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ దొరకదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఈ విధంగానే మనం తీసుకువెళ్తూ ఉంటాము. ఈ విధంగా తీసుకెళ్తూ ఉంటాము. ఈ విధంగా డంప్ అయినటువంటి కంపలను ఈ విధంగా వ్యాన్ పైకి ఎక్కించి వీటిని తీసుకెళ్ళడం జరుగుతుంది మన యొక్క పల్లెటూరులో. కాబట్టి ఈ విధంగా కలపని స్వీకరించి వాళ్ళు వంట సరిగ్గా వాడుకుంటారు. ఇదిగోండి, నేషనల్ హైవే పక్కనే ఈ యొక్క పొలాలు ఉన్నాయి. చూశారు కదా, ఇదిగోండి ఈ యొక్క చెరువు అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇంత ఎత్తులో ఉన్నది. మరిన్ని వీడియోల కోసం మన మోహన్ రావు జరుగుళ్ళ ఛానల్ ఫాలో అవుతారని మీకు వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఒక లైక్ చేసి మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వివరాల కోసం మీ మోహన్ రావు జరుగుళ్ళని సపోర్ట్ చేస్తారని మీకు వినయపూర్వకంగా కోరుకుంటున్నాడు మీ తమ్ముడు, మీ మోహన్ రావు జరుగుళ్ళ.